వెల్కమ్ టు రాజనీతి. ఈ నెల 10వ తారీఖున శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ చేసిన రోడ్డు యాక్సిడెంట్లో ఒక వ్యక్తి చనిపోయిన విషయం, ఆ కేసుని సీదిరి అప్పలరాజు తారుమారు చేసే ప్రయత్నం చేయటం అందరికీ తెలుసు. 10వ తారీఖున ప్రమాదం జరిగితే అప్పలరాజు తన కుమారుడికి బదులుగా సిద్ధార్థ అనే యువకుడిని పోలీస్ స్టేషన్లో లొంగిపోయేలాగా మేనేజ్ చేశాడు. అలాగే బాధితుని కుటుంబాన్ని కూడా మేనేజ్ చేసే ప్రయత్నం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన తన కుమారుడు ఆరవ్ని ఆసుపత్రికి తీసుకెళ్ళటం, అప్పలరాజు స్వయంగా ఆసుపత్రికి తీసుకెళ్ళటం సీసీ ఫుటేజ్లో వెల్లడైంది. అయితే అసలు నిజం ఆలస్యంగా అయినా బయటకు వచ్చింది. మొత్తం వ్యవహారం అంతా, అప్పలరాజు నడిపిన వ్యవహారం అంతా బయటపడిన తర్వాత సీదిరి ఆరవే ఈ యాక్సిడెంట్ చేశాడని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకప్పుడు ఈ రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సీదిరి అప్పలరాజు ఏమాత్రం బాధ్యత లేకుండా తప్పు చేసిన తన కుమారుడిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. తన కుమారుడి ప్లేస్లో ఇంకొకరిని బలి చేసే ప్రయత్నం చేశాడు. చట్టాన్ని మోసగించాడు. సాక్ష్యాలు తారుమారు చేసి నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశాడు అని స్పష్టమైన ఆధారాలు దొరికినాయి. పోలీసులు అప్పలరాజు మీద కూడా కేసు నమోదు చేశారు. ఈ కేసులో అప్పలరాజు A3గా ఉన్నాడు. సాక్ష్యాలు తారుమారు చేయటం, నిందితుడిని తప్పించడం, అసలు నిందితుడిని తప్పించటం, ఈ నిందితుడిని దాచిపెట్టడం, ఇట్లా రకరకాల ఆరోపణలతో BNSలో వివిధ సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదు చేశారు. ఇక్కడ అప్పలరాజు గురించి కొంత చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చీదర రాజకీయం చేసిన నేతల్లో ఇతను ఒకడు. ప్రత్యర్థులపై నోరు బారేసుకోవటం, ప్రత్యర్థులను వేధించడం ఇతనికి హాబీ. పలాస నియోజకవర్గంలో గౌతు కుటుంబాన్ని బాగా ఇబ్బంది పెట్టాడు. గౌతు శిరీష్ మీద ఆమె తండ్రి సీనియర్ లీడర్ గౌతు శివాజీని సైతం వదలకుండా వేధింపులకు గురి చేశాడు ఇతను. చంద్రబాబు నాయుడు మీద కూడా అసభ్యకరమైన విమర్శలు చేశాడు. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు 2004కు ముందు ఇతను విద్యార్థిగా చంద్రబాబు చేతుల మీదుగా మెడల్ తీసుకున్నాడు. అలాంటి వ్యక్తి అసెంబ్లీ సాక్షిగా పదవీ గర్వంతో వయసంతరం కూడా చూడకుండా చంద్రబాబు మీద, ఆయన మానసిక స్థితి మీద విమర్శలు చేశాడు. ఒకసారి నేను మీకు చూపిస్తా, అతను ఆ రోజున అసెంబ్లీలో చంద్రబాబు గురించి ఎలా నోరు బారేసుకున్నాడు. నేను ఒక డాక్టర్ అధ్యక్ష, నాకు తెలుసు ఇది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి, ఇది ఒక జబ్బు అధ్యక్ష. ఇట్స్ ఏ మెడికల్ ఎమర్జెన్సీ. మీరు దయచేసి ఈ శాసనసభ భవన్లో ఉన్నటువంటి డాక్టర్ని పిలిపించి ముందుగా ఆయనకి పరీక్షలు చేయించి హాస్పిటల్లో జాయిన్ చేయించి జబ్బు నయమైన తర్వాత మళ్ళీ ఈ అసెంబ్లీకి తీసుకొని వస్తే ఈ అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరికీ మంచిదని, ఇకనైనా ఆయన 40 సంవత్సరాల అనుభవం అన్నారు, చాలు ఆయన సేవలు చాలు, ఈ రాష్ట్రానికి రెస్ట్ తీసుకోమనండి. మరొక 6-7 నెలల్లో మీరు చాలా చూస్తారని ఒక మాట అన్నారు అధ్యక్ష. నాకు భయం వేసింది అధ్యక్ష. ఏంటంటే ఒకసారి ఆయన పార్లమెంట్కి వెళ్ళినప్పుడు వంగున్నారు ఆయన, మొన్న అమరావతి వెళ్ళినప్పుడు పడుకున్నారు ఆయన, నిన్ననేమో దండేసుకొని ఉన్నారు అధ్యక్ష. ఈ 3 విషయాలు మీరు గమనిస్తే ఒక 6-7 నెలల తర్వాత ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఆయన ఇంకా చూస్తారు, 6-7 నెలల తర్వాత చాలా నటనుంది అన్నారు అధ్యక్ష. నాకైతే తెలుసు అది చంద్రబాబు మానసిక స్థితి బాగాలేదు, ఆయన డాక్టర్కు చూపించాలని స్పీకర్ను కోరాడు. చాలా చిల్లర విమర్శలు చేశాడు అసెంబ్లీ సాక్షిగా. ఆ సమయంలో చంద్రబాబు గారి హావభావాలు కూడా మీరు చూడాలి. సో ఇప్పుడు అప్పలరాజుకి పాపం మండింది. ఆ రోజున అధికార కండ కావరంతో కన్ను మిన్ను కాన్ రాకుండా అడ్డగోలుగా మాట్లాడిన అప్పలరాజు కేసులో ఇరుక్కున్నాడు. అప్పలరాజు దొరికిపోయాడు, అప్పలరాజుని గట్టిగా వేయొచ్చని తెలుగుదేశం క్యాడర్ పండగ చేసుకుంటుంది. యాక్చువల్గా ఈ ఒక్క కేసే కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పలరాజు మీద మొత్తం 12 కేసులు దాఖలైనాయి. వివిధ సందర్భాల్లో అతను ఎస్పీ మీద నోరు బారేసుకోవడం దగ్గర నుంచి దురుసుగా ప్రవర్తించడం, కొంతమంది మీద, అధికారుల మీద, వీటన్నిటికి సంబంధించి కేసులు నమోదైనాయి. కానీ ఇంతవరకు అప్పలరాజు అరెస్ట్ కాల. ఈ కేసులో కూడా అప్పలరాజు అరెస్ట్ కాల. జైల్లో ఉన్న తన కొడుకును రోజు పరామర్శిస్తున్నాడు, బహిరంగంగానే తిరుగుతున్నాడు. ఇతని మీద కేసు నమోదై వారం రోజులైంది. ఇక్కడ ఈ కేసులో పోలీసులు, కాశీబొగ్గ పోలీసులు అసలు నిందితుడైన అప్పలరాజు కుమారుణ్ణి పట్టుకోలేకపోయారు. అప్పలరాజు కుమారుడి బదులు ఎవరో వస్తే అతన్ని అరెస్ట్ చేశారు అని ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. కానీ
ఈ కేసును తారుమారు చేసిన అప్పలరాజును మాత్రం ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. కేసు పెట్టారు కానీ అరెస్టుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు. పైనుంచి ఆదేశాలు రాందే మేము అరెస్ట్ చేయమన్న ధోరణిలో పోలీసులు ఉన్నారని చెప్తున్నారు. పైనుంచి అంటే మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు రావాలో లేదా డీజీపీ గారి దగ్గర నుంచి రావాలో. బహుశా జ్యోతిషులకు చెప్పి మంచి ముహూర్తం చూపించి ఏ ముహూర్తంలో అరెస్ట్ చేస్తే బెయిల్ రాదో ఆ ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా, లేకపోతే అరెస్ట్ చేస్తే అప్పలరాజు కులస్తుల ఓట్లు పోతాయని ముఖ్యమంత్రి భయపడుతున్నారో తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థులు నేరం చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఆ కులం ఓట్లు పోతాయనే భయంతో ఉంటారు. ఆ ప్రత్యర్థి ఆ నేరస్తుడి సామాజిక వర్గానికి వాళ్ళ ఓట్లు పోతాయనే భయంతో ఉంటారనేది జగద్విదితం, అది అందరికీ తెలిసిందే. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు చాలా సుస్పష్టంగా చెప్పారు, నేరం చేసిన వాడి మీద చర్యలు తీసుకోవడానికి కులాలు లెక్కలేంటి అని ఆయన ప్రశ్నించారు. చట్టాలు కులాలను చూసి శిక్షించవు, నేరాన్ని బట్టి శిక్షలేస్తాయని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ మాటల్ని, పవన్ కళ్యాణ్ దమ్ముని అందరూ మెచ్చుకున్నారు. ఆ సందర్భంలో నేరస్తులను అరెస్ట్ చేయడంలో కులాల తూకాలతో మీనమేషాలు లెక్క పెడితే శాంతి భద్రతలు కొండెక్కుతాయి. పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రత్యర్థి ఉన్నప్పుడు, అతను ప్రమాదకారి, అతను నేరస్తులను వెనకేసుకొస్తున్నప్పుడు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగుంటేనే ప్రజల్లో ప్రభుత్వం మీద విశ్వాసం పెరుగుతుంది, పెట్టుబడిదారులు రాష్ట్రం వైపు చూస్తారు. ఇది మినిమం నాలెడ్జ్ ఉన్న ఎవరైనా చెప్తారు. కేసుల్లో ఇరుక్కున్న కొంతమంది అధికారుల విషయంలో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్టుల విషయంలో ఆ దూకుడు కనబట్టలేదు. రేషన్ బియ్యం కేసులో పేరు నానిని వదిలేశారు. పేరు నాని మీద చర్యలు తీసుకుంటే కాపులు ఓట్లు పోతాయనే భయం అన్న ప్రచారం జరిగింది. అరెస్ట్ భయం లేకపోవడంతో పేరు నాని రెచ్చిపోతున్నాడు, నా రోమాలు కూడా బేకరంటున్నాడు. ఆడుదాం ఆంధ్రాలో పెద్ద కుంభకోణం జరిగింది, లమ్మకోణం జరిగిందని ఇల్లెక్కి గోల్ చేశారు. విజిలెన్స్ విచారణ చేశారు. రోజా పాత్ర ఉందని నిర్ధారించారు అప్పుడు మంత్రి. ఇంకొంతమంది అధికారులు కూడా ఇరుక్కున్నారు దాంట్లో. కానీ రోజా మీద కేసులు పెట్టరు, ఆమె ఏమో దమ్ముంటే కేసు పెట్టనని సవాల్ చేస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారికి మహిళల మీద కేసు పెడితే ఏమవుతుందన్న భయం, సానుభూతి వస్తుందేమన్న సందేహం ఉండొచ్చు. అలాగే చిలకలూరుపేటలో రజని క్రషర్ యజమానులను బెదిరించి డబ్బులు తీసుకున్నట్టు, డబ్బులు వసూలు చేసినట్టు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఆవిడ మీద కేసులు పెట్టరు, అరెస్ట్ చేయరు. ఆవిడేమో చిలకలూరుపేట సెంటర్లో నిలబడి ఎమ్మెల్యే పుల్లారావుకి ఛాలెంజ్లు విసురుతూ ఉంటారు. పుల్లారావు నీ సంగతి తెలుస్తా అని మాట్లాడుతూ ఉంటారు స్టిల్ ఇప్పటికి కూడా. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హడావుడి చేశారు, సీజ్ ద షిప్ అన్నారు. రేషన్ బియ్యం వ్యవహారంలో, రేషన్ బియ్యం అక్రమాల్లో వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు బయటకు వస్తూ ఉంటుంది, ఎప్పుడు బయటకు వస్తూనే ఉంటుంది. అతని మీద చర్యలు ఉండవు. గుడివాడలో కొడాలి నాని మీద కేసులు పెట్టారు కానీ చర్యలు ఉండవు. దీని మీద కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఎస్పెషల్లీ గుడివాడ విషయంలో చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటి కొడాలి నానిని అలా వదిలేశారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాగే రాప్తాడులో తోపుదుర్తి సోదరులు సవాళ్లు విసురుతుంటారు చంద్రబాబుకి, అక్కడ పరిటాలకి. వాళ్ళలో ఒక అతను అయితే నారా లోకేష్ని వేసేస్తానని కూడా మాట్లాడాడు. వాళ్ళ సంస్థ ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలకు పాల్పడింది వైసీపీ హయాంలో. లడ్డులాగా దొరుకుతారు. మీడియాలో అనేకసార్లు వార్తలు వచ్చినాయి దాని మీద, అయినా పట్టింపు లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కుంభకోణాలు, అడవులు ఆక్రమించాడని పెద్ద ఎత్తున ఆరోపణలు, కథనాలు వచ్చినాయి. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైళ్లు దహనమైనవి. ఆ సందర్భంలో డీజీపీ, సిఎస్లు అంతా కూడా హడావుడి చేశారు. అక్కడికి వెళ్ళి చాలామంది బాధితులు వాంగ్మూలాలు తీసుకున్నారు. సిసిఎల్ఏ సెక్రటరీ ఇంకేముంది పెద్దిరెడ్డి బుక్ అయ్యాడు అన్నారు, కానీ ఇంతవరకు గతి లేదు. టీడీఆర్ బాండ్ల కుంభకోణం కూడా అంతే. ఇందులో వైసీపీ నేతల పాత్ర ఉంది, 100 కోట్ల కుంభకోణం జరిగింది అంటారు. ఆరోపణలే కానీ చర్యలు ఉండవు. తిరుపతి కల్తీ నెయ్యిలో వైవి సుబ్బారెడ్డి, భువన కరుణాకర్ రెడ్డి మీద విమర్శలే కానీ చర్యలు ఉండవు. వైసీపీ హయాంలో తప్పులు జరిగాయని చెప్పడం, కుంభకోణాలు జరిగాయని చెప్పడం తప్ప నాయకుల మీద చర్యలు తీసుకోరు. దీని మూలంగా అసలు తప్పులేమీ జరగలేదని వాళ్ళు చెప్పుకోవటానికి, ప్రజలు నమ్మటానికి కూడా ఆస్కారం ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సీదిరి అప్పలరాజు విషయంలో అతను కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకునే వరకు వెయిట్ చేస్తారని చలవక్తులు విసురుకుంటున్నారు జనాలు. చంద్రబాబు గారు గుడివాడలో జరిగిన కార్యక్రమంలో కార్యకర్తలు అలిగిన ప్రతిసారి పార్టీ ఓడిపోతుందని అన్నారు. కార్యకర్తల అలకకి కారణాన్ని వెతకాలి. కార్యకర్తల అలకకి ఎందుకు అలుగుతున్నారు? అలిగితే ఓడిపోద్ది కదా పార్టీ, కారణాలు వెతకాలి కదా. ఈ అలకకి ఇలాంటివే ప్రధానమైన కారణాలు. ప్రత్యర్థులను ఉపేక్షించడం, అలాగే ఎమ్మెల్యేలు కార్యకర్తలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయటం, ఇలాంటి కారణాల వల్లే అలుగుతారు. వాళ్ళేం పోలవరం లేదంటే వెలుగొండ, అమరావతిలో కాంట్రాక్టులు అడగరు. వాళ్ళు అలిగితే పార్టీ నష్టపోతుందని తెలిసినప్పుడు ఆ అలక కారణాలు తెలుసుకోవాలి, వాటిని నివారించడం, పరిష్కరించడం చేయాలి.
Like, share and subscribe to Rajaniti channel.